వెంటనే నా హృదయంలో తలంచాను, దేవా, నీవా గుడ్డివాణ్ణిడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. అప్పటి నుండి యేసుతో నా వ్యక్తిగత జీవితం ప్రారంభమైంది. యూత్ గ్రూప్స్ వారు పిలుస్తున్నారు, సంఘాలు పిలుస్తున్నారు. నా సాక్ష్యం చెప్పుటకు ప్రపంచ వ్యాప్తంగా నాకు ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి. నేను 300 కంటే అధికంగా ఉన్న పబ్లిక్ హై స్కూల్ స్టూడెంట్స్ ముందు మాట్లాడుతూ ఉన్నాను. 3 నిమిషాలు మాట్లాడగానే వారిలో సగం మంది ఏడవడం ప్రారంభించారు. వారిలో ఒక అమ్మాయి మధ్యలో లేచి నిలబడి ఏడవడం ప్రారంభించింది. ఆమె తన చేతిని పైకెత్తి, నన్ను క్షమించండి, మధ్యలో మాట్లాడుతున్నాను, నేను పైకి వచ్చి మిమ్మల్ని హత్తుకోవచ్చా అని అడిగింది. అందరి ఎదుటనే ఆమె పైకి వచ్చి నన్ను హత్తుకున్నది. నా భుజం పైన ఎంతో ఏడ్చింది. ఏడుస్తూ, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారని ఇప్పటి వరకు చెప్పలేదు, నేను ఉన్న రీతిగానే అందంగా ఉన్నారని కూడా ఎవరు నాతో మాట్లాడలేదు అని ఆమె నా చెవిలో చెప్పింది. నేను నమ్మలేకపోయాను.